హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఆదిత్య ఊర్వశి పెళ్లి సందర్భంగా ముహూర్తపు స్తంభం నాటి ఆ స్తంభానికి పూజ చేస్తూ ఉంటారు. ఆదిత్య స్తంభానికి తమలపాకు కడుతూ ఉంటాడు. అది చూసి ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. ఊర్వశి ఆదిత్య చేత ఆ పూజ చేయిస్తున్నందుకు. ఇంకా పూజారి గారు ఆ స్తంభం దగ్గర ధాన్యం వేయడానికి ఊర్వశికి ధాన్యం ప్లేటు ఇస్తాడు. అలాగే ఆదిత్య చేతిలో కొన్ని ధాన్యపు గింజలు ఉంచుతాడు. ఇంకా ఊర్వశి ఆదిత్య ఇద్దరు ఆ స్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. పూజారి గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక శశికాంత్ ఆనందితో ఇలా చెప్తాడు. అమ్మ, ఆ నవధాన్యాలు నీ చేతుల మీదుగానే వెయ్యాలి అని చెప్తాడు. అది ఎలా కుదురుతుంది మామయ్య గారు అని అడుగుతుంది ఆనంది. కుదిరేలా నేను చేస్తాను కదమ్మా, నువ్వైతే రెడీగా ఉండు అని చెప్తాడు శశికాంత్. సరే అంటుంది ఆనంది. ఇంకా ఆదిత్య ఊర్వశి ఇద్దరు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కదా. ఊర్వశి కాళ్ళకి శశికాంత్ కాలు అడ్డం పెడతాడు. దాంతో ఊర్వశి కింద పడబోతూ చేతిలో ఉన్న నవధాన్యాల ప్లేటుని కింద పడేస్తుంది. కింద పడకుండా ఆనంది పట్టుకొని ఆదిత్యతో పాటు తను కూడా ఆ నవధాన్యాలను స్తంభం కింద వేస్తారు. అదే టైంలో అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉండడం వల్ల వెంటనే చూడలేకపోయినా ఆనంది వేసిన తర్వాత చూసి షాక్ అవుతారు. సునందతో పాటు బంగారయ్య, తాయారమ్మ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆనంది వాళ్ళని చూసి గబుక్కన కింద ప్లేటు పెట్టేసి నమస్కరిస్తున్నట్టు ఫోజ్ ఇచ్చి నవ్వుకుంటుంది. ఆనంది చేసిన పనికి ఊర్వశి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.